ఇక్కడ నయోమి ఏమి జ్ఞాపకం చేసుకుంది? వాట్ షీ రిమెంబర్డ్. నా గతం అది, దట్స్ వాట్ షీ రిమెంబర్డ్. నా బతుకు అది, దట్స్ వాట్ షీ రిమెంబర్డ్. మేము ఒకప్పుడు బాగా జీవించేవాళ్ళం, కరువు వచ్చింది, వచ్చేసాం, కానీ ఇప్పుడు కరువు లేదంట. అంటే నా గతం ఎలా ఉండేదో అలా ఉందన్నమాట. ఇప్పుడు నా గతంలో ఎంత చక్కటి జీవితం జీవించానో అలా ఉన్నదన్నమాట. ఇప్పుడు షీ రిమెంబర్డ్, జ్ఞాపకం తెచ్చుకొని వెళ్ళటానికి ఇష్టపడింది. తప్పిపోయిన కుమారుడు కూడా అదే చేశాడు కదా. వచనం చూపిస్తాను చూడండి, 15వ అధ్యాయం లూకా 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడి మైండ్ ఎన్లైటన్ అయింది, వాడి బుర్ర బ్యాలెన్స్లోకి వచ్చింది, వాడి బుర్ర కరెక్ట్గా ఆలోచించడం మొదలుపెట్టింది. ఆలోచిస్తే ఏమన్నాడు? నా తండ్రి యొద్ద ఇల్లు గుర్తుపెట్టుకున్నాడు, ఎంతోమంది కూలి వాండ్రకి అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను, అక్కడి నుంచి అప్రూట్ అయ్యొచ్చాను నేను. హీ రిమెంబర్డ్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కరికి ఒక్కో చోట గుర్తు వస్తుంది. పంది దగ్గరికి వెళ్తే కానీ ఇటు గుర్తురాల, పంది దగ్గరికి వెళ్తే కానీ ఇటు గుర్తురాల. సంసోనికి కళ్ళు పీకేసి పప్పు రుబ్బు పెడితే కానీ గుర్తుకు రాలా సంసోనికి. దావీదికి వాళ్ళ కొడుకుని చంపితే కానీ గుర్తుకు రాలా, దావీదికి వాళ్ళ కొడుకుని చంపితే కానీ గుర్తుకు రాలా. నిన్నేం చేస్తే దేవుడు నీకు గుర్తు వస్తుందో నాకు తెలియదు. మరి నిన్నేం చేస్తే గుర్తు వస్తుందో. ఇంకొక ఆయనకి ఎక్కడ గుర్తొచ్చిందో చూడండి, అది చాలా స్ట్రేంజ్ ప్లేస్. అక్కడ కూడా గుర్తు వస్తుందా? మరి వచ్చింది. ఏం చేద్దాం? యోనా గ్రంథం 2వ అధ్యాయం. ఆయనకి ఎక్కడున్నప్పుడు గుర్తొచ్చింది? చేప కడుపులో ఉన్నప్పుడు గుర్తొచ్చింది. చేప కడుపు. మీకు ఆ పదం వినిపిస్తాను చూడండి. యోనా 2:7. కోపములో నుండి నా ప్రాణము నాలో మోర్చెల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రాముఖ్యమైన ప్రశ్న, వెన్ విల్ యూ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్? ఎప్పుడు వస్తుంది నీకు గుర్తు? ఏ పరిస్థితిలోకి వచ్చేదాకా దేవుడు నీకు గుర్తురాడు. ఇంకా మాటలో చెప్పాలంటే ఎప్పటిదాకా నీకు దేవుడు గుర్తురాడు. మీరు చెప్పే సాక్ష్యాలు చెప్తున్నాయి, మీరు దేవుడిని ఎప్పుడు ఆలోచిస్తారో. ఎలా చెప్పండిరా? ఓ సాక్ష్యం చెప్తాను మీకు, ఊరిన మోడల్. నా జీవితం చాలా కష్టతరం అయిపోయిందండి. డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, పని అవ్వలేదండి. నేను అప్పుల్లో కూడా వెళ్ళానండి, పని అవ్వలేదండి. పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పానండి, పని అవ్వలేదండి. డబ్బులన్నీ ఖర్చు పెట్టానండి, పని అవ్వలేదు. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడండి. ఏంటంటారు? చాలా సాక్ష్యం. ఏ అప్పుడు దాకా దేవుడు గుర్తురాలా? లేదండి, అప్పుడే గుర్తొచ్చాడండి. డబ్బులతో పని అయిపోద్ది అనుకున్నా, రాజమండ్రి హాస్పిటల్లో పని అయిపోద్ది అనుకున్నా, కాదనుకుంటే అపోలో హైదరాబాద్లో పని అవుద్ది అనుకున్నా, అవ్వలేదు సార్. ఇంకప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. సిగ్గులేదు నీకు? సిగ్గు ఉందా? దేవుడు నీకు స్టెప్ని అన్నమాట. స్టెప్ని ఎప్పుడు గుర్తొస్తుంది తెలుసా? చాలామంది స్టెప్ని గురించి బాధపడేది ఏంటి చెప్తాను చూడండి. నేను చాలాసార్లు అనుభవించాను, అందుకని చెప్తున్నా. చాలా సీరియస్గా కారు వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడో కస్సని గాలి అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఆ డిక్కీ తీసి టైర్ తీసి, అబ్బా దీంట్లో కూడా గాలి లేదురా, అప్పుడు గుర్తొస్తుంది. అది పరిస్థితి. పైగా వాడు సిగ్గు లేకుండా వచ్చే సాక్ష్యం చెప్పాను, కారు ఆగిపోయింది, మా స్టెప్నికి కూడా గాలి లేదు, సిగ్గులేదు నీకు? దానికి మళ్ళీ సాక్ష్యం. నేను చెప్పాను నిజమే కదా. ఈ మన బతుకులు దేవుడికి స్టెప్ని ప్లేస్ కూడా ఏమో మనం కొన్నిసార్లు. వీ డోంట్ ఈవెన్ గివ్ ద ప్లేస్ ఆఫ్ ఎ స్టెప్ని. కానీ నయోమికి గుర్తొచ్చింది. షీ రిమెంబర్డ్ అండ్ షీ వాంట్ టు గో బ్యాక్. నేను పొద్దున కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. ముందు ముగ్గురు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎవరు? నయోమి, ఓర్ఫా, రూత్. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఓర్ఫా వెనక్కి వచ్చింది, నయోమి రూత్ వెళ్తూ ఉన్నారు ఇద్దరు. మామూలు మన భాషలో చెప్తున్నాను, ఈ ఇద్దరిలో ఎవరి నడక భారంగా ఉంటుంది, ఎవరి నడక తేలిగ్గా ఉంటుంది? మీరు ఆలోచించుకొని చెప్పండి. ఎవరి నడక వెనక్కి వెళ్తుంది? నయోమి. రూత్ వెళ్తుంది నయోమితో పాటు. ఎవరి నడక భారంగా ఉంటుంది, ఎవరి నడక తేలిగ్గా ఉంటుంది? నయోమి నడక చాలా భారంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? అడిగెళ్ళింది, ఇలా అయిపోయావు నువ్వు అంటారేమో. అప్పుడేదో మళ్ళీ ముఖం చూపించనని వెళ్ళావు కదా అంటారేమో. అప్పుడు ఉండమ్మా 2 రోజులంటే
చీకొట్టి వెళ్ళావు కదా అడుగుతారేమో. చాలా భారంగా అడుగులేసుకుంటూ వెళ్తుంది నయోమి. కానీ రూత్ ఎక్సైట్మెంట్ వెళ్తుంది, కొత్త ఊరు కదా, ఎక్సైట్మెంట్తో. ఎందుకని ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఒకసారి ప్రభు దగ్గరకు వచ్చి, జాగ్రత్త వినండి మాట, ఒకసారి ప్రభు దగ్గరకు వచ్చి ఏ కారణం చేత అయినా విశ్వాసంలోంచి పక్కకు వస్తే బ్యాక్ స్లిడన్నెస్ అంటారు, దాన్నే వెనకంజే వేయటం అంటారు, విశ్వాసం నుంచి కాస్త పక్కకు జారిపోవటం అంటారు, విశ్వాసంలో కాస్త వెనకపడటం అంటారు. ఒకవేళ అలాంటిది జరిగితే, అలాంటి వాళ్ళని దేవుడు దెబ్బ కొడితే, అలాంటి వాళ్ళు వెనక్కి రావాలనుకుంటే ఇట్ విల్ బి మోర్ పెయిన్ఫుల్. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఒక కొత్తగా యేసు ప్రభువుని అంగీకరించడం అనేది ఎక్సైటింగ్ ఉంటుంది, కానీ అంగీకరించి దూరం వెళ్ళి మళ్ళీ రావటం అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. నయోమి చాలా కష్టంగా వెనక్కి వెళ్తూ ఉంది. తన మైండ్లో రకరకాలైనటువంటి స్వరాలు వినబడతా ఉన్నాయి. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, చాలా పెయిన్ఫుల్ దాంట్లో ఏంటో తెలుసా? ఈ పని మీలో చాలామంది చేయరు, అందుకే మాట చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ సంథింగ్ దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, హ్యాపెన్స్ ఎవ్రీ డే ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో విశ్వాసం నుంచి పక్కకి వెళ్తా ఉన్నప్పుడు దేవుడు మొట్టమొదటిగా వినిపించే స్వరం బయట నుంచి నాలాంటోడు వాగుతాడు. అది వినకపోతే దేవుడు వినిపించేది లాన్ నుంచి. బయటది వినలా, పోనీ లాన్ దాన్ని అంటావా? బయట ఎవడో చెప్తే వినలా, లోన నీ మనస్సే నీకు చెప్తుంటే వింటావా? బయటది వినలేదు, లోన్ది కూడా వినలేదు, పోతావు. లోన్ది వినటానికి మనకి టైం లేదు, లోన్ది వినటానికి అట్మాస్ఫియర్ లేదు, లోన్ది వినటానికి అవకాశం లేదు. ఎందుకు లేదు అని అంటే, సౌండ్ లేని ప్రపంచంలో మనం జీవించలేం, పదాలు లేని ప్రపంచంలో జీవించలేం. చెవులో ఇయర్ ఫోన్ ఉండాలి, ఎప్పుడు ఏదో ఒక స్వరం వినాలి, ఎప్పుడు ఎవరో ఒకరు మాటలు వినాలి, టీవీలో ఏదో ఒకటి వింటూనే ఉండాలి. ఆ సౌండ్ నాకు వినకపోతే, కరెంటు పోతే, శబ్దం లేకపోతే, నిశ్శబ్దంగా ఉంటే, నా గుండె చప్పుడు నాకు వినబడితే నేను తట్టుకోలేను. మందు కొట్టేయాలి, సిగరెట్ తాగేయాలి, ఎవడెవడితో మాట్లాడాలి. మీరు ఎప్పుడైనా హారర్ సినిమా చూసారా? హారర్ సినిమాలో హారర్ని చూపించకముందు చేసే పని అని తెలుసా? సైలెన్స్ ఉంటుంది. 1 minute ఉంటుందేమో సైలెన్స్, మేబీ 30 seconds ఉంటుందేమో సైలెన్స్. ఆ 30 seconds సైలెన్స్ ఒక హీరో లేకపోతే ఒక హీరోయిన్ ఒక గదిలోకి వెళ్తుంది, కిర్ తలుపు తెరుచుకుంటుంది, నీడ మాత్రం కనబడుతూ ఉంటుంది. ఆ టైంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏముండదు, అబ్సల్యూట్ సైలెన్స్ ఉంటుంది. మహా అయితే 30 seconds ఉంటుంది. మనకి తెలుసు అక్కడ సౌండ్ వస్తుందని, మనకి తెలుసు అక్కడ అరుపు వినబడుతుందని, మనకి తెలుసు ఏదో ఒకటి వస్తుందని. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది, ఆ సౌండ్ వినబడ అని అనుకుంటావు. ఇది నెంబర్ 1. రెండోది ఇది జాగ్రత్తమేనండి. వీడు అట్లీస్ట్ మంచోడు, ఎందుకు తెలుసా? సౌండ్ విని అని అన్నాడు. రెండోది చాలా దరిద్రుడు, చేసే పని తెలుసా? ఆ నిశ్శబ్దాన్ని తట్టుకోలేక ఈడే అరుస్తాడు. జరిగిందా ఎప్పుడైనా? జరిగిందా అది? ఇప్పుడు చెప్పమంటారా అది మీ జీవితంలో ఎలా జరుగుద్దో? వాక్యం మీకు వినబడుతూ ఉంటుంది. ఈ వాక్యములో ఎక్కడో నీకు టచ్ అయింది, ఎక్కడో నీకు కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అవ్వగానే అదొక పదం అవ్వచ్చు, లేకపోతే కాన్సెప్ట్ అవ్వచ్చు, లేకపోతే ఒక విషయం అవ్వచ్చు, నీకు కనెక్ట్ అయిపోయింది. దాంతో నీకు అర్థమైపోయింది ఇది నా కోసమే అనేసి. నా కోసమే అని అర్థమైనప్పుడు లాన్ నుంచి మనసు మాట్లాడుతూ ఉంటే ఆ మనసు మాట వినో, గబగబా మొబైల్ చేస్తావు. అప్పుడే పక్కన ఏం చేస్తున్నావు అంత అవసరం లేదు మాట్లాడతావు. లేకపోతే పక్కన వాళ్ళు బైబిల్ తీస్తూ ఉంటే వాళ్ళు ఏం చదువుతున్నారు చూస్తావు. ఇది నువ్వు చేసే పని. ఎందుకు తెలుసా? యు ఆర్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్ ఫ్రమ్ యువర్ ఓన్ సోల్. రెస్టరేషన్లో ఇది పార్ట్. ఇంత డీప్గా మీరు బహుశా ఎప్పుడు వినుండకపోవచ్చు. దిస్ ఈజ్ వాట్ హ్యాపన్స్ వెన్ యు ఆర్ కమింగ్ బ్యాక్. కానీ చాలాసార్లు ఆ మూమెంట్లో తట్టుకోలేక బయటకు వచ్చేస్తాం. ఎందుకు తెలుసా? ఆ నిశ్శబ్ద సమయంలో
గుండె లోతుల్లోంచి మాటలు వినబడతా ఉన్నప్పుడు వెన్ యూ డోంట్ వాంట్ టు లిసన్ టు ఇట్, అది మీకు ఇష్టం ఉండదు. యూ డోంట్ లైక్ ఇట్, మీకు ఇష్టం ఉండదు, దాన్ని డిస్ట్రాక్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాబు ఇప్పుడు లైట్ తెచ్చాడు. దిస్ క్యాన్ బికమ్ ఎ వెరీ పవర్ఫుల్ డిస్ట్రాక్టింగ్ స్టూల్. ఒక వ్యక్తి ప్రభు దగ్గర నుంచి దూరం అయిపోవడానికి దిస్ క్యాన్ బి ఎ వెరీ పవర్ఫుల్ టూల్. ఒక వ్యక్తి నరకానికి వెళ్తానికి దిస్ క్యాన్ బి ఎ పవర్ఫుల్ టూల్. అది తప్పని నేను అంటలా, నో. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా, లైవ్. చాలామంది కళ్ళు వెళ్తాయి ఆ లైట్ మీదకే, చాలామంది కళ్ళు వెళ్తాయి. సాటన్ యూజెస్, ఇది సాటన్ అని నేను అంటలా, మీకు క్లారిటీ ఇస్తున్నాను నేను, ఇది సాటన్ అని నేను అంటలా. సాటన్ యూజెస్ దిస్ లైట్ అని అంటున్నాను. అందుకనే వాక్యం వినటానికి వచ్చినప్పుడు వీలైనంత మటుకు డిస్ట్రాక్షన్స్ పోగొడటానికి చూసుకోవాలి మనం. క్రికెట్ ప్లేయరు దోమ ఎగిరితే వెనక్కి వచ్చేస్తాడు. మస్కిటో ఎగిరితే పక్క వచ్చేస్తాడు. బాల్ ఎంత ఉంటుంది, దోమ ఎంత ఉంటుంది. 1,00,000 దోమలైతే కానీ ఒక బాల్ అంత అవ్వదు, 1,00,000 దోమలైతే. కానీ ఒక్క దోమ ఇలా ఎగిరితే పక్క వచ్చేస్తాడు. ఎంపైర్ ఎందుకు వచ్చాడు, దోమ ఎగిరింది అంటాడు. దట్స్ ఇట్. కాన్సన్ట్రేషన్ క్రికెట్ ఆడేటప్పుడు అంతుంటే దేవుని మాటలు వినేటప్పుడు ఇంక ఏ స్థాయిలో ఉండాలో ఆలోచించండి. అప్పుడే మెమరీ పనిచేస్తుంది. దెన్ ఓన్లీ మెమరీ వర్క్స్. సరే, ఇప్పుడు 7వ వచనంకి వద్దాం. రిమెంబర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండ్రును బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవాలని మార్గమున వెళ్ళుచుండగా. ఇప్పుడు నేను మళ్ళీ ఎఫెసీయులకి ఆయన రాసినటువంటి మాట ఉంది. ప్రకటన గ్రంథం 2:7 వచ్చిన చదువుతాను. నీవు ఏ స్థితిలో నుంచి పడిపోతావో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను పొందము. జ్ఞాపకం అయిపోయింది, రిమెంబర్ అయిపోయింది. దెన్ వాట్ నెక్స్ట్? రిపెంట్. నా జాగ్రత్త చెప్తున్నాను వినండి. వాట్ ఈజ్ రిపెంటెన్స్? మారు మనసు అంటే ఏంటి? వి యూజ్ దట్ సో మెనీ టైమ్స్. నేను మారు మనసు పొందానండి, బాప్తిసం తీసుకున్నానండి. ఎప్పుడైతే ఈ 2 పదాలు పక్క పక్కన పెట్టి చెప్పాడో 99% ఆడు పొందింది మారు మనసు కాదు. మీకు చాలా కొన్ని హింట్స్ ఇస్తున్నా. ఎవరన్నా వచ్చి, సార్ నేను మారు మనసు పొందాను సార్, బాప్తిసం కూడా తీసుకున్నాను అని చెప్పాడనంటే వాడికి మారు మనసు అంటే ఏంటో అర్థం కాలేదు, క్లారిటీ వచ్చేసింది. ఆ తర్వాత చెప్పనేయండి. వాడు మారు మనసు అంటే ఒక మతం అనుకుంటున్నాడు, మారు మనసు అంటే ఒక మతం మారటం అనుకుంటున్నాడు, మారు మనసు అంటే బయట ఏదో జరుగుద్ది అని అనుకుంటున్నాడు, మారు మనసు బయట కనబడేది అని అనుకుంటున్నాడు. మారు మనసు మనసులో జరిగేదని వాడికి అర్థం కావట్లా. అందుకనే బాప్తిస్మము అనే పదాన్ని ఉపయోగించాడు. అయితే మారు మనసు అన్నదాన్ని ఇక్కడికి ఎందుకు తెచ్చానంటే, ఇప్పుడు మళ్ళీసారి చదువుదాం చూడండి. 7వ వచనం. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి, జాగ్రత్త వినండి, అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండ్రును బయలుదేరి యోధా దేశమునకు తిరిగి పోవాలని మార్గమున వెళ్ళుచుండగా. ఎన్ని వర్డ్స్ ఉన్నాయో పవర్ఫుల్గా. నయోమి ఇక్కడుందే మోయాబులో, సమాచారం వచ్చింది, లోన ఆ వర్తమానం ప్రాసెస్ అయింది. ఆహా, బెత్లెహేంలో ఫుడ్ దొరుకుతుందా, అయితే ఇప్పుడు నేను బెత్లెహేంకి వెళ్తా. ఇది జరిగింది. కరెక్ట్గా చెప్పాలంటే ఇటు తిరిగి ఉంది, వార్త వచ్చింది వెనక నుంచి, బెత్లెహేంలో ఫుడ్ దొరుకుతుందంట. అవునా, వెళ్తా. ఇది మారు మనసు. రైట్ అబౌట్ టర్న్. మారు మనసు అంటే ఇప్పుడున్న దాంట్లో ముందుకెళ్ళటం కాదు. దానికి మీకు ఇచ్చే ఉదాహరణ, అన్న బైబిల్ చదవటం మొదలుపెట్టానన్నా, ప్రార్థన చదవటం మొదలుపెట్టాను అంటే ఏంటి తెలుసా? ఇక్కడ ఉన్న రూట్ ఇదే. బైబిల్ చదవటం కొంచెం అడుగులేసా, ప్రార్థన చేస్తూ కొన్ని అడుగులేసా, చర్చ్ క్వైర్లో చేరి కొన్ని అడుగులేసా, నేను ఇంకా సంఘంలో కార్యక్రమాలు చేస్తూ కూడా అడుగులేసా, ఇలా సంఘ పెద్దల్లాగా ఉండటం కూడా మొదలుపెట్టి ఇంకా ముందుకు వెళ్ళిపోయా. యూ డిడ్ నాట్ చేంజ్ యువర్ డైరెక్షన్. నువ్వు డైరెక్షన్ మారలా. డైరెక్షన్ మారకుండా డివోషన్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే పర్వాలేదు, అది రిపెంటెన్స్ కాదు. నేను చెప్పే మాటలు చాలా కఠినంగా ఉండొచ్చు. నేను చెప్పే మాటలు ఒకవేళ నువ్వు గ్రహించి మారు మనసు పొందితే దేవుణ్ణి అభినందిస్తావు.
గ్రహించకుండా సస్తే నరకంకి వెళ్ళిన తర్వాత నా మొహమే నీకు కనబడుతుంది. ఆడు చెప్పాడు ఆ రోజు, నేను ఇన్లా ఆ స్థితి తెచ్చుకోవద్దు, బతిమలాడుతున్నాను నేను, తెచ్చుకోవద్దు మారు మనసు అని. అంటే ఎలా ఉంటుందో చూద్దాం. దేవుడు మనలో మారు మనసు కలిగించడానికి చేసేటువంటి పని ఏంటి అని అంటే, ఇక్కడ ఉన్నాను కదా, మారు మనసు కలగాలంటే ముందు రియలైజేషన్ రావాలి. అంటే గ్రహింపు. నేనున్నటువంటి స్థితి కరెక్ట్ కాదు, నేను వెళ్తున్న రూట్ కరెక్ట్ కాదు, నేనున్న పరిస్థితి కరెక్ట్ కాదు. రియలైజేషన్. ఆ రియలైజేషన్ చాలామందికి రాదు. మీకు విషయం తెలుసా, ఒక వ్యక్తిని మనం జీవితం బాగు చేయాలనుకుంటే అతి కఠినమైన పని ఏంటి అని ఒకవేళ నన్ను అడిగితే, నేను ఒక సువార్థికుడిగా అతి కఠినమైన పని ఏంటి అని అడిగితే, యేసు ప్రభు దేవుడు అని ఒప్పించడం కాదు. అది చాలా ఈజీ. అతి కష్టతరమైనది అని తెలుసా, నేనున్న జీవితం కరెక్ట్ కాదు అని ఒప్పించడం చాలా కష్టం. ఇట్స్ వెరీ డిఫికల్ట్. నేను ఎందుకు తప్పు, నేను ఎలా తప్పు చేశాను చెప్పండి నాకు. నువ్వు అలాంటి ధోరణిలో ఉంటే నేనేం చేయగలను? చేయలేను. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, రియలైజేషన్కి దేవుడు ఉపయోగించే ఒకే ఒక పరికరం, జాగ్రత్తగా వినండి, ఇది కొంచెం బాధగా అనిపిస్తుంది. ఒకే ఒక పరికరం, పెయిన్, నొప్పి. దేవుడు నొప్పి కలిగిస్తాడు. చేతిక, గుండెక, తలకాయక, హృదయానిక, సంబంధానిక, స్నేహానిక, మిత్రత్వానిక, దేనికైనా సరే గాడ్ క్రియేట్స్ పెయిన్. అది గాడ్ క్రియేట్ చేసిందే. సంసోనికి పెయిన్ క్రియేట్ చేశాడు, దావీదికి పెయిన్ క్రియేట్ చేశాడు, యోనాకి పెయిన్ క్రియేట్ చేశాడు, నయోమికి పెయిన్ క్రియేట్ చేశాడు దేవుడు. నయోమికి ముగ్గురు సస్తే గాని కళ్ళు తెరుచుకోవాలా, దావీదికి కొడుకు సస్తే గాని అర్థం కాలా, యోనాకి చేప కడుపులోకి వెళ్తే గాని అర్థం కాలా. నీకేం చేస్తే అర్థమవుతుంది? పెయిన్ ఈజ్ వెరీ గుడ్. పెయిన్ చాలా మంచిది. ఎందుకు సార్ మంచిది అంటారేమో. పెయిన్ ఈజ్ గుడ్ ఫర్ ప్రొటెక్షన్. నొప్పి భద్రతకు ఉపయోగపడుతుంది. నువ్వు దాని మీద చెయ్యేసావు, అది ఇస్త్రీ పెట్టి, వేడిగా ఉన్న ఇస్త్రీ పెట్టి కాల్తే కనుక అంతేస్తావు. పెయిన్ హెల్ప్స్ యూ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. పెయిన్ ఈజ్ గుడ్ ఫర్ ప్రొటెక్షన్. రెండోది, పెయిన్ ఎందుకు పనికి వస్తుంది తెలుసా? రైట్, 5 లక్షలు చెప్పు, 5 రోజులు 10, 5 3 15, 5 4 20. బెదిరింపు 5 4 20 అన్నది, కొడితే 5 5 25 అంటది. వీడికి ఆ నొప్పి తెలియపోతే ఎలా ఉంటుంది చెప్పండి నాకు ఒకసారి. ఎలా ఉంటుంది? నువ్వు టీచర్వే, నువ్వు అని కొడుతున్నావు, నువ్వు అని తిడుతున్నావు, నువ్వు అని అంటే ఎలా ఉంటుంది? మిమ్మల్ని చూస్తే కూడా నాకు అలాగే ఉంటుంది. మీకు అర్థమైందో లేదు నాకు తెలియదు, నాకు అలాగే అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? సంవత్సరాల కొద్ది వస్తున్నాను, సంవత్సరాల కొద్ది గొంతుకు చించుకొని అరుస్తున్నాను. ప్రతి సంవత్సరం వచ్చే అని నీసేళ్ళిపోతున్నారు మీరు. దెర్ ఇస్ నో చేంజ్, దెర్ ఇస్ నో ప్రొవొకేషన్, దెర్ ఇస్ నో రెస్పాన్స్. ఎంత చిరాకు అనిపిస్తుంది. నా ఇప్పుడు ఆలోచిద్దాం. వాట్ ఈజ్ రిపెంటెన్స్? మారు మనసు అంటే ఏంటి అని ఆలోచిస్తే, ఐ వాంట్ టు సే లైక్ దిస్. రిపెంటెన్స్ హ్యాజ్ ఇమోషన్, బట్ ఇట్ ఈస్ నాట్ ఇమోషన్ అలోన్. స్టేట్మెంట్ల గురించి చెప్తా. పశ్చాత్తాపడినప్పుడు, మారు మనసు అనుభవం గుండా వెళ్ళినప్పుడు భావోద్రేకాలు ఉంటాయా? ఉంటాయి. కానీ భావోద్రేకం ఒక్కటే కాదు, భావోద్రేకం ఒక భాగం మాత్రమే. ఇట్స్ ఓన్లీ ఎ పార్ట్. భావోద్రేకం హార్ట్కి సంబంధించింది. కాబట్టి మారు మనసు సమయంలో హార్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుందా? ఉంటుంది. హృదయం ఇన్వాల్వ్ అవుతుందా? ఉంటుంది. అయితే కేవలము హృదయముతో మారు మనసు పొందితే, జాగ్రత్త వినండి, అది భావోద్రేకంతో మారు మనసు పొందితే అని బాగా ప్రార్థన చేస్తారు. 4 రోజుల తర్వాత మామూలుగా ఉంటారు. ఏమంటారు తెలుసా? అన్న మీటింగ్ అయిన తర్వాత 2 3 రోజులు బాగుందన్నా, ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోయిందన్న, ఏంటో అర్థం కావట్లేదన్నా.
ఇట్స్ ఓన్లీ ఎమోషన్. ఎమోషన్ చెడ్డదంటానా? కాదు. ఇమోషన్ ఒక్కటే పనికిరాదు, అది చెడ్డదేం కాదు. ఇట్ ఈస్ నాట్ ఇనఫ్, ఇట్ నీడ్స్ మోర్ దెన్ దట్. అయితే అది డ్రైనెస్ని క్రియేట్ చేస్తుంది. డెసిషన్ మేకింగ్ హార్ట్లోంచి వస్తే కనుక బుర్ర ఉండదు, బుర్రలోంచి వస్తే కనుక హార్ట్ ఉండదు. బుర్ర హార్ట్ కలిస్తే కనుక మార్పు అవుతుంది. ఇట్ నీడ్స్ బోత్ హార్ట్ అండ్ మైండ్. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు 2 నిర్ణయాలు తీసుకున్నాడు. 2 నిర్ణయాలు. ఈ 2 నిర్ణయాల్లో ఒకటేంటి తెలుసా? నానా నీకు నాకు సంబంధం లేదు, పోతాం. అది హార్ట్లో అనుకున్నాడు, బుర్ర పని చేయలేదు. అరే తండ్రి కాకుండా ఎలా పోతాడ్రా? ఆలోచించలా. కానీ 2వ నిర్ణయం తీసుకున్నాడు. ఏంటది? నేను మా నాన్న దగ్గరికి వెళ్తా. దానికి ముందు బైబిల్ ఉపయోగించినటువంటి పదం ఏంటి తెలుసా? వాడికి బుద్ధి వచ్చినప్పుడు. ఇంటలెక్ట్, హార్ట్ పనిచేసినాయి. కాబట్టి రిపెంటెన్స్ అనే పదాన్ని మీకు అర్థం అవడానికి 2 భాషలు ఉపయోగిస్తాం. ఒకటి గ్రీకు భాష, రెండోది హిబ్రూ భాష. గ్రీక్ వాడి దగ్గరికి వెళ్ళి, రే రిపెంట్ అంటే ఏంట్రా? ఏముంది? మైండ్ మారాలా. ఇది గ్రీక్ వాడు చెప్పే మాట. ఒక హిబ్రీడి దగ్గరికి వెళ్ళి, రే హిబ్రీ వాడు కదా, రిపెంట్ మారు మనసు అంటే ఏంటి? డైరెక్షన్ మారాలా. నువ్వేమంటావు? డెసిషన్ మారాలా. నువ్వేమంటావు? డైరెక్షన్ మారాలా. నువ్వేమంటావు? డెసిషన్ మారాలా. 2 కలిస్తే రిపెంటెన్స్. బుర్రలో ఆలోచిస్తావు, హృదయంలో నిర్ణయం తీసుకుంటావు. బుర్ర ఇచ్చిన ఆలోచన బట్టి, హృదయంలో నిర్ణయాన్ని బట్టి రైట్ అబౌట్ టర్న్ 180 డిగ్రీలు తిరిగితే అది మారు మనసు. ఇట్ ఇన్వాల్వ్స్ బోత్ మైండ్ అండ్ హార్ట్. మైండ్లో పనిచేసేది వర్డ్ ఆఫ్ గాడ్, హార్ట్లో పనిచేసేది స్పిరిట్ ఆఫ్ గాడ్. స్పిరిట్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్ కలిస్తే కనుక చైల్డ్ ఆఫ్ గాడ్ అవుతాడు. అయితే నికోదేమన్నాడు కదా, వాడికి హార్ట్ ఉంది, బుర్ర లేదు. వాడికి లేదు బుర్ర. సో నువ్వు తిరిగి జన్మించాలి అని చెప్పడం అనేది జరిగింది. సో నయోమి ఇక్కడ రిపెంట్ అయ్యిందా? అయ్యింది. ఎలా చెప్పగలుగుతావు? నేను బుద్ధి గడితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా, ఇంకెక్కడికి వెళ్ళిన పని జరగదో, మళ్ళీ అక్కడికే వెళ్తా. రిమెంబర్. రెండోది రిటర్న్, నేను వెళ్ళిపోతా. రైట్ అబౌట్ టర్న్, అక్కడి నుంచి వచ్చా, యూ టర్న్ తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్తాను నేను. యూ టర్న్ తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్తాను నేను. ఐ గో బ్యాక్. అండ్ షీ డిసైడెడ్ టు గో బ్యాక్. అది రిపెంట్ అన్నటువంటి మాటకు అర్థం.